హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అజయ్ నాగినేని. 2025లో శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నారా? అట్లయితే మీరు కరెక్ట్గానే వీడియో అయితే క్లిక్ చేశారనమాట. దీంట్లో శ్రీశైలం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు గనక వీడియో ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ వచ్చేసి శ్రీశైలానికి బస్సుల ద్వారానే రావాలి, ఎందుకంటే శ్రీశైలానికి రైల్వే స్టేషన్ లేదు. మెయిన్ థింగ్ మార్కాపూర్ నుంచి అయితే మీరు రావాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ, కారులో కానీ మీరు మాట్లాడుకోవాలి. నేనైతే చెప్పను, ఎందుకంటే నేను ఓన్లీ శ్రీశైలం కొండ మీద ఏమి ప్లానింగ్ చేసుకోవాలో, రూమ్స్ ఎక్కడ ఉండాలి, బడ్జెట్ ఎంత అనేది చెప్తాను. లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరికైతే రూమ్స్ అసలు ఉండవేమని అందరూ భయపడిపోతారు. అట్లా కంగారు అయితే పడమాకండి, ఎందుకంటే శ్రీశైలంలో రూమ్సే కానీ, రిసార్ట్సే కానీ, హోటల్సే కానీ, సత్రాలే కానీ, సదన్లే కానీ మామూలుగా చాలా ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి కూడా ఉంటాయి. మనం వెతుక్కొని మంచిదైతే చూసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అయితే ఒక ఓపిక్గా అయితే మనం వెతకాలన్నమాట. లేదు నాకు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతానంటే మీకు డబ్బులు ఎక్కువైతే చేసుకుంటే తప్పేం లేదు. అక్కడ మెయిన్ ఫస్ట్ థింగ్ శ్రీశైలంలో సదనలు అయితే చాలా ఉంటాయి. గంగా సదనం, గౌరీ సదనం, మల్లికార్జున సదనం, ఇంకా చాలా సదనలు ఉంటాయి. ఏపీ టూరిజం హోటల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసినంత మాత్రాన 900 నుంచి 1000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అంటే 900 నుంచి 1200, 1000 రూపాయలు ఇవి కూడా ఉంటాయి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే వీళ్ళు ఏమైతే ఏమి పెట్టరో మనమే బయట అయితే తినాలన్నమాట. ఓన్లీ రూమ్స్కి అయితే ఇలా తీస్తారు. ఇంకో రెండోది వచ్చేసేసి సత్రాలు అయితే రేట్లు రీజనబుల్గా ఉంటే అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటే నేనైతే సత్రాలే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 700 నుంచి 600 నుంచి స్టార్ట్ అయింది సత్రాల్లో, 1300 వరకు అయితే ఉంటాయి. ఇదైతే నేను ప్రతి శ్రీశైలం వచ్చే ప్రతి ఒక్కరికైతే చెప్తాను. ఏసీ ఉండిద్ది, నాన్ ఏసీ కూడా ఉండిద్ది. ఇదైతే బెనిఫిట్. సత్రాల్లో ఉండడానికి బెనిఫిట్ ఏంటని అనుకుంటున్నారా? ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ వాళ్ళే పెడతారు, ఈవినింగ్ డిన్నర్ కూడా వాళ్ళే పెడతారు. మనం బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు. చక్కగా రూమ్ కాడే అక్కడే మనం తినేసేసి మళ్ళా రెస్ట్ అయితే తీసుకోవచ్చు. అందుకే సత్రాలు అయితే ప్రిఫర్ చేయండి. అది ఎవరి సత్రంలో ఎట్లా ఉండిద్దని అయితే, నేనున్న సత్రంలో అయితే అది కాస్ట్లో జరిగింది. అన్ని సత్రాల్లో కూడా ఇదే ఉండిద్దని అయితే అందరూ చెప్పారు. మీరైతే సత్రాల్లో ఉండటమైతే ప్రిఫర్ చేయండి. లేదు నాకు అంతగాడికి తక్కువ బడ్జెట్లో కావాలంటే 100 రూపీస్ డామెటరీస్ తీసుకోండి. ఒక బెడ్ ఇస్తాడు, పెద్ద హాల్కి వెళ్తూ ఉంటుంది షెడ్. ఆ బెడ్లో పడుకొని లాకర్ అయితే ఇస్తాడు. మీరు స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అదైతే 100 రూపీసే పడిద్ది. 12 గంటలే ఇస్తాడు. అది ఇక్కడికైతే రూమ్తో అయితే క్లారిటీ అయితే వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి శ్రీశైలంలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి మన టాపిక్ వచ్చేసరికి, ఫస్ట్ అది రూమ్స్ ఎలా అయిపోయినాయి కాబట్టి సెకండ్ టాపిక్ వచ్చేసి శ్రీశైలంలో ఏమి ఎక్స్ప్లోర్ చేయాలి. శ్రీశైలం ఎక్స్ప్లోర్ చేయాలంటే కంపల్సరీ 3 days అయితే పట్టిద్ది. 3 days కాదు, 1 dayలోనే పట్టిద్ది అని చెప్తే ఎవరిని నమ్మమాకండి. ఎందుకంటే శ్రీశైలం ఎక్స్ప్లోర్ చేయాలంటే 3 days అయితే కంపల్సరీ మినిమం పట్టిద్ది. ఎందుకో చెప్తాను చూడండి. శ్రీశైలం 1 dayలో కూడా చూడొచ్చు. 1 dayలో ఏం చూస్తారో, 3 daysలో ఏం చూస్తారో చెప్తాను చూడండి. ఒకవేళ శ్రీశైలం చుట్టుపక్కల చూడాలంటే 1 day అయితే సరిపోయిద్ది ఎవరికైనా. ఇంకా ఇష్టకామేశ్వరి టెంపుల్, అక్క మహాదేవి గొడవలు చూడాలంటే ఒక్కో రోజు అయితే పట్టిద్ది. ఇష్టకామేశ్వరి టెంపుల్ ఒక రోజు పోయిద్ది, అక్క మహాదేవి కేవ్స్ ఒక రోజు పోతాయి. అందుకే 3 days అయితే పట్టిద్ది. ఒకవేళ 1 dayనే ఉంటాం మేము, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నేను చెప్పే వల్ల మీకు ఎక్స్ప్లోర్ అయితే చేయండి. మీకు అక్కడ ఆటోలు ఉంటాయి కదా, వాళ్ళు అయితే కంపల్సరీ మిమ్మల్ని అయితే తీసుకెళ్తారు. మెయిన్ స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎవరో రారు, ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. మీరు దర్శనం చేసుకొని కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆటోలలో అయితే ఉంటారు. పర్ పర్సన్కి వచ్చేసి 700 ఛార్జ్ చేస్తారు. అంటే 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకళ్ళేమో 900 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది మనం అడిగి బార్గింగ్ చేసుకోండి. వాళ్ళు అడిగినంత అయితే ఇమాకంటే. ఒకవేళ మీరు ఫ్యామిలీకి కనుక వెళ్తే ఆ రేట్లు అనేవి మారుతాయి. అంటే ఆడు చెప్పాడు కదా అని మనం అయితే తీసేసుకోకూడదు. మనం అడిగిన దాని ప్రకారం అయితే మనం బార్గింగ్ చేసుకోండి కంపల్సరీ. ఫస్ట్ నేను చెప్పిన టాపిక్స్ ఎల్లకైతే కవర్ చేసుకోండి. స్వామివారి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఈ 2 చేసుకున్న తర్వాత ఆటో మాట్లాడుకున్న తర్వాత పాలధార, పంచదార, హాటకేశ్వరం, లలితాదేవి పీఠం, శ్రీశైలం డ్యాము, శిఖర దర్శనం ఈ 7 అయితే చూడండి. ఈ 7 చూసిన తర్వాత మళ్ళా టెంపుల్కి అయితే వచ్చిన తర్వాత మీరు ఛత్రపతి శివాజీ మ్యూజియము, మంగమ్మ కన్నీరు ఈ చూసిన తర్వాత ఈ 2 ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆటోనేమో పాతాళగంగ దగ్గర తీసుకెళ్తారు. పాతాళగంగకి నడుచుకుంటేనే వెళ్ళొచ్చు. రోప్వే కూడా ఉంది. రోప్వే అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే రోప్వేనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పాతాళగంగ దిగి వెళ్ళేపాటికి మనకైతే టైం అయితే సరిపోదు. అదిగాక ముసలోళ్ళు ఏమైనా ఉంటే అవాయిడ్ చేసేసేయండి.
రోప్వే ద్వారా వెళ్ళిన తర్వాత మీరు కింద బోటింగ్ అయితే చేయొచ్చు. గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండిద్ది, వ్యూస్ కూడా బాగానే ఉంటుంది, అక్కడ హిస్టరీ కూడా చెప్తారు. దానికి కూడా అంతే 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ వల్ల చూడాలంటే 1 డే అయితే పట్టిద్ది. ఈ అయితే 1 డే చూడాలి. లేదు మేము ఇష్టకామేశ్వరి టెంపుల్ చూడాలి, అక్క మహాదేవి గుహలు చూడాలంటే 3 days అయితే స్టే చేయండి. ఇదనమాట శ్రీశైలానికి టాపిక్. లేదు అసలు మాకు మా వల్ల కాదు, మేమేమి చూడడం, డైరెక్ట్ స్వామిని చూసేసి వెళ్ళిపోవాలనుకుంటే ధూళి దర్శనం అయితే ఉండిద్ది, అదైతే ప్రిఫర్ చేయండి. జస్ట్ మీరు కారులో కానీ వాట్ ఎవర్ మీరు వస్తారు కదా, బైక్లోనే వస్తారో ఆటోలోనే వస్తారు, వచ్చేసి జస్ట్ పార్కింగ్ చేసేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. స్నానం కూడా చేయవసరం లేదు, దాన్ని ధూళి దర్శనం అంటారు. అంటే టైం లేని వాళ్ళకి అది, ఇంకా మన టైంని బట్టి చూసుకోవచ్చు. ఇంకా ఉంటే శ్రీశైలంలో చూడాల్సిన లింగాల గట్టు ఇంకా 3 days అయితే పట్టింది. కంపల్సరీ మెయిన్ నేను చెప్పిన గుర్తుంది కదా, ఇష్టకామేశ్వరి టెంపుల్, అక్క మహాదేవి గుహలు కాకోకుండా ఎక్సెప్ట్ నేను చెప్పిన మొత్తం అయితే నా వీడియోలో అయితే నేను కవర్ చేశాను. మీరు ఎలా చూడండి, మీకు అర్థమైంది. ఈ టాపిక్ ఈ శ్రీశైలం 2025 అయితే చూడాల్సిన టాపిక్స్. మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్టయితే, కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము పొందామనిపిస్తే ఏం అవసరం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయండి.